నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రచ్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే 500 బోనస్ కావచ్చు, లేకపోతే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు. ఈ 3 అంశాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఈ అధికారం లాగానే ఇస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చింది. మరి ఎన్నికల తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. సో ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. మరింత విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి ఏ విధంగా చేస్తుందంటే ఏం చెప్పండి? ఇలా రైతాంగం పరిస్థితి దిక్కుదోచినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఆనాటి మా అధినేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆసరాగా ఉండాలని, వ్యవస్థనే రైతుల పక్షాన ఉండాలని రైతు బంద్ అనేటువంటి కార్యక్రమం ప్రవేశపెట్టాడు. ఒక రైతు బందే కాదు, నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల నిర్మాణం చేసి, ఈ కాకతీయ మిషన్ ద్వారా చెరువుల పూడికలు తీసి, తర్వాత అన్ఇంటరప్టెడ్గా విద్యుత్ ఇచ్చి, అంటే తెలంగాణ చాలా అనేక పోరాటాలు చేసింది. ఎందుకంటే చుక్క నీరు లేని తెలంగాణ ఇవాళ ఎండాకాలంలో కూడా మత్తడులు దుంకేటువంటి తెలంగాణగా మార్చినటువంటి ఘనత మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి దక్కుతుంది. అటువంటి సందర్భంలో 10 ఏళ్లుగా తెలంగాణ రైతాంగం అంతా కూడా తమ పంటను తాము పండించుకొని హాయిగా ఉంటున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రావడం అనేటువంటిది వారికి ఒక భూకంపంలాగా మారింది. ఇవాళ రైతు బంధు లేదు, రైతు బంధు ఇస్తాం, మేము 15,000 ఇస్తాం, ఇందిరమ్మ రాజ్యం రాగానే అన్నారు. రైతు భరోసా పేరు మీద, ఎందుకంటే రైతు బంధు అంటే మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తాడు అనుకున్నాడు, ఏమో రేవంత్ రెడ్డి గుర్తు రావాలంటే భరోసా అన్నాడు. ఆ భరోసా ఇవ్వక మళ్ళీ రైతు బంధు మాత్రమే ఇచ్చిండు, రైతు భరోసా లేదు. అది కూడా కొంతమందికే పరిమితం చేసినటువంటి సందర్భాన్ని. కౌలు ఎవరైతే కౌలుకు పోతారో వీళ్ళు దొరల ప్రభుత్వం ఇది. మేము వస్తే కౌలుదారులకు కూడా ఇస్తామని 12,500 చేసాం. 12,500 ఎక్కడికి పోయిందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రైతు కూలీలకు కూడా ఇస్తామన్నాడు, ఎన్యూమరేషన్ లేదు. ఇదంతా పోతే వడ్లకు మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం ఒక క్వింటల్కి అని చెప్పిండు. ఇవాళ 2 పంటలు అయిపోయినాయి. ఎన్నికలప్పుడు ఒక పంట అయిపోయింది, ఇప్పుడు పంటలు పోతూ ఉన్నాయి. మొత్తంగా కూడా వర్షంలో నీళ్ళలో తేలి ఆడుతున్నాయి. గత 2 నెలల నుంచి ఎక్కడ కూడా కొనే దిక్కు లేదు. 7,700 కేంద్రాలు ఏర్పాటు చేసినామని చెప్తున్నటువంటి ప్రభుత్వం అసలు ఎంత మేము కొన్న గత 10 ఏళ్లలో ప్రభుత్వాలు కొన్న ధాన్యం ఎంత, ఇప్పుడు వీళ్ళు కొంటున్నటువంటి ధాన్యం ఎంత, ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే అసలు ఎన్ని వడ్లు కొన్నారో అర్థమవుతాం. బోనస్ లేదు, రుణమాఫీ అన్నారు. 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మీరు ఉరకండి, పరిగెత్తండి, బ్యాంకుల దగ్గర లైన్లు కట్టండి, రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు రుణమాఫీ ఏమైపోయింది? 3 సందర్భాల్లో 3 డేట్లు మారినాయి. పైగా తన మీద నమ్మకం లేదని ఇలా అన్ని దేవుళ్ళ మీద మరి ఒట్లు పెట్టేటువంటి స్థితి వచ్చింది. ఇలా బోనస్ అనేటువంటిది ఏం చేస్తూ ఉన్నారు? ఇలా మనం పెద్ద పెద్ద కంపెనీలలో చూస్తాం, 50% ఆఫ్, 99% ఆఫ్ అంటారు, కానీ చిన్నగా ఎక్కడో కండిషన్ అప్లై అని రాస్తారు. ఇలా ఈ ప్రభుత్వం కూడా కండిషన్ అప్లై ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 200 యూనిట్లు ఇవాళ 20 లక్షల మందికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. గ్యాస్ సిలిండర్ పరిస్థితి అంతే, కండిషన్ అప్లై, ఎవరికి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. ఇవాళ చివరికి ఎట్లా దాపరించాడంటే మేము సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అసలు తెలంగాణలో సన్నవడ్లు ఎన్ని పడతాయో రేవంత్ రెడ్డి నీకు తెలుసా? ఆయన కష్టం చేసినామని ఇలా మేము బీఆర్ఎస్ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణలో 100% దొడ్డు వడ్లే వండుతాయి. సన్నవడ్లు అనేటువంటివి పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ అని రైతులు ఎవ్వరు కూడా వేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ యాసంగిలో కూడా మాకు ఈ పంటనే పండుతుంది. గతంలో ఈ పంటను కొనమంటే కేంద్రంతో కొట్లాడిన మా అధినేత కేసీఆర్ను చూసైనా ఒకసారి నేర్చుకో. ఇవాళ సన్నవడ్ల పేరు మీద మళ్ళీ బోనస్ ఎగ్గొట్టే పని చేస్తే మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజానికి ఊరుకోదు. గత 4 రోజులుగా పెద్ద ఎత్తున రైతాంగం, అసలు 10 ఏళ్లలో ఏనాడు రైతాంగం రోడ్డు మీదకి వచ్చినటువంటి దాఖలాలు లేదు. కానీ 5 నెలల పరిపాలనలో అప్పుడే ధర్నాలు మొదలైనవి, అప్పుడే దిష్టి బొమ్మలు తగలబెట్టడం అయింది, అప్పుడే రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే మొత్తంగా కూడా 6 నెలలు కాయ కష్టం చేసి పంట పండించి, మీరు రైతు బంధు ఇవ్వకున్నా, విద్యుత్ ఇవ్వకున్నా, ఏ వ్యవస్థ ఆసరాగా లేకున్నా తమ కష్టాన్ని తాము పండించి చెమట చుక్కలతో పంట పండించి ఇలా మీరు వడ్లు కొనమంటే మీరు చేస్తున్నటువంటి దుర్మార్గానికి ఇలా రైతాంగం అంతా కూడా కన్నీరు పెడతా ఉన్నది. ఈ కన్నీరు రేపు ప్రవాహంలో మారి కాంగ్రెస్ పార్టీని కొట్టుకపోయేది ఖాయం, ఆ ప్రవాహంలో కొట్టుకపోయేది ఖాయం. కాబట్టి ఇప్పటికైనా మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే బోనస్ చెల్లించండి, 500 బోనస్, తడిసిన ధాన్యాన్ని కొనండి,
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి వాటికి నష్టపరిహారం ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఒక ప్రతిపక్షంగా ఉన్నాం. ఇలా ప్రజల పక్షాన మాట్లాడేటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇలా కార్యక్షేత్రంలో మా కార్యకర్తలంతా కూడా ఓ రైతన్న నువ్వు దిగులు పడకు, బీఆర్ఎస్ నీకు అండగా ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని మెడలు వంచి బోనస్ వసూలు చేస్తాం, రుణమాఫీ చేపిస్తాం, రైతాంగానికి అవసరమైనటువంటి అన్నింటినీ చేయించేదాకా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని మేము రైతాంగానికి భరోసా ఇస్తా ఉన్నాం. దాంతోపాటు సార్ పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి. సో ఈ పార్లమెంట్ ఎన్నికలు జూన్ 3 రోజు రిజల్ట్స్ రాబోతున్నాయి, 4th రోజు. సో అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి 1-2 సీట్లు కూడా రావు అని కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది, బీజేపీ పార్టీ అంటా ఉంది. సో 2 జాతీయ పార్టీలు కలిపి అలా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత గలం వినిపేదని చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత దుర్మార్గం అంటే 2 జాతీయ పార్టీలు కలిసి ఇలా బీఆర్ఎస్ గొంతు నొక్కడానికి విఫల ప్రయత్నం చేసినాయి. బండి సంజయ్ని గెలిపించడానికి రేవంత్ రెడ్డి శ్రమ పడతా ఉన్నాడు. ఎందుకంటే కరీంనగర్ క్యాండిడేట్ ఎప్పుడు డిక్లేర్ అయిందో మనకు అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇవాళ అనేక ప్రాంతాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలహీనం ఉన్న దగ్గర బీజేపీకి మద్దతు ఇచ్చింది, బీజేపీ బలహీనం ఉన్న దగ్గర కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అంటే 2 పార్టీలు కూడా బలుకొని ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల పార్టీ, రైతుల పార్టీ. 2 వైఫల్యాలు, అటు బీజేపీ అనుసరించిన వైఫల్యాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమల్లో ఉన్నటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల దృష్టి తీసుకుపోయి విస్తృతమైనటువంటి స్థాయిలో మేము ప్రచారం చేసినాం. కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వమైన స్పందన వచ్చింది. కేసీఆర్ గారి మాటలు వినడానికి లక్షలాదిగా తరలి వచ్చారు. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, మంచి రిజల్ట్స్ వస్తాయనేటువంటి విశ్వాసం ఉంది. ఒకవేళ మాకు ఒకటి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చెప్పాలి. వారి ఛాలెంజ్ ఏమన్నా మల్కాజిగిరికి పోటీ రావాయి అంటే పారిపోయిండు. తర్వాత మేము హరీష్ రావు గారు ఇచ్చిన వాటికి ఆయన ఛాలెంజ్కు పారిపోయిండు. మేము ఏం చెప్తా ఉన్నాం, డెఫినెట్గా ఇవాళ మేము మంచి స్థానంలో గౌరవప్రదమైనటువంటి సీట్లతో మా స్థానాన్ని మేము పదిలం చేసుకుంటాము. ఇవాళ మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు కొంచెం 1.8%తో ఓటమైంది. అయినంత మాత్రాన మీరు పోలీసును ఇవాళ వాడుకున్నారు, ఎన్నికల కమిషన్లను వాడుకున్నారు, అన్ని వ్యవస్థలను వాడుకొని ఇవాళ మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా 100 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు చేసేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఎవరు చేయరు. ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ, వేలాది మంది తమ ప్రాణాలను ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామని ఎవరైనా అనుకుంటే అంతకంటే మూర్ఖులు ఈ రాజకీయాల్లో ఉండరనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు. పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ కేటీఆర్ ఖచ్చితంగా జైలు పోవడం తప్పదు, కవిత జైలుకి వెళ్ళింది, ఇప్పుడు వాళ్ళ వంతు కూడా రానుంది, నేను జైల్లో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి పదే పదే ప్రచారాల్లో కూడా చెప్పినారు సార్. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఓటుకు నోటు ద్వారా దొరికినటువంటి ఒక నిందితుడు ఆయన జైల్లోకి పోయొచ్చు. ఆయన విషయం ఏముందంటే మొత్తం రాజకీయ నాయకులందరూ జైల్లోకి పోవాలని విష్ ఉన్నట్టు కనబడతావు. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా అవినీతి చేస్తే, ఎవరైనా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే, ఎవరైనా వయలేషన్ చేస్తే తప్పకుండా జైలుకు పోతారు. జైలుకు మీరు ఏం చేయకుండా మా క్రిషాంక్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టిరు కదా మొన్న. మీరు అనుకుంటే ఏం చేయనని కూడా పెడతారు జైల్లో. కాంగ్రెస్ పార్టీ ఇలా ఎట్లయిపోయిందంటే చిన్న ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఒక సర్క్యులర్ పెట్టినందుకు ఇలా మా నాయకుని క్రిషాంక్ను మీరు జైల్లో పెట్టారు కదా. ఇట్లా మేము ఏమి తప్పులు చేయకుండా జైల్లో పెడుతున్నారు. కాబట్టి మీరు తప్పులు చేసినా పెడతాం, తప్పులు చేయకుండా జైల్లో పెడతాం అనేటువంటి ఒక భావనతో అధికార మదంతో మాట్లాడడం తప్ప ఇంకొకటి కాదు. డెఫినెట్గా ఏమైనా ఉంటే అవినీతి చేస్తే, ఇంకేమైనా ఉంటే మీ సంస్థలు చూస్తాయి. అది సిబిఐ అన్న ప్రకటించాలి, ఐటీ అన్న ప్రకటించాలి, లేకుంటే ప్రభుత్వం అన్న ప్రకటించాలి. ముఖ్యమంత్రులు ప్రకటిస్తారా నేను జైలుకు పంపిస్తాను అంటే? నువ్వు స్వతంత్ర వ్యవస్థవా, రాజ్యాంగంతో ప్రమాణం చేసి వచ్చినటువంటి ముఖ్యమంత్రివా? అసలు ఎవరు ప్రకటించాలి, ఎవరు నిందితులు, ఎవరు జైలుకు పోతారని? జైలుకు పోతారనేటువంటి ప్రశ్న ఏజెన్సీలు నిర్ణయించాలి, రాజకీయ పార్టీలు కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎట్లయినా మేము అధికారంలో ఉన్నాం, కేసీఆర్ను జైల్లో పెడతాం. పెట్టండి, కేసీఆర్ జైల్లో పెడితే తెలంగాణ ఏమైతే చూస్తాం. అంటే ఇది ఓటుకు నేరు కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలోకి పోతారని చెప్పి పక్క వాదన వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు పీసీసీ పదవి కోసం కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఏం చెప్తారు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పార్లమెంట్ ఎన్నికలు నాకు రిఫరెండం అన్నాడు. అంటే మెజారిటీ సీట్లు రాకుంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో విముఖత ఉంది అని అర్థం. రేపు ఎట్లాగూ మెజారిటీ సీట్లు రావు, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని తెలిసి ఉండి
ఇలా రకరకాల డ్రామాలు ఆడతారు. అందుకే మేము ఏం చెప్తున్నామంటే డెఫినెట్గా ఇది రెఫరెండం అన్నాడు, రేపు మెజార్టీ సీట్ రాకుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో ఇలా తెలంగాణ ప్రజానీకం వెయిట్ చేస్తూ ఉన్నది. మేము కూడా రాజకీయ నాయకులం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. రెండవది, మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తలేరు కదా, ఏ ఒక్కటి అమలు చేయనటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఉండే లాభమని ఇలా రైతాంగం అంతా కూడా శాపనార్థాలు పెడుతున్నారు. మేము పెట్టుడు కాదు, మేము ఇవాళ ప్రతిపక్షంలోనూ 5 ఏళ్ల దాకా పొట్లాడతాం. మేము 14 కంటే ముందు 10-11 ఏళ్ళు ఎక్కువ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాకేం ప్రతిపక్షము, జైళ్ళు, అరెస్టులు, రాస్తారోకోలు, ధర్నాలు, మాకు త్యాగాలు, మా బుల్లెట్లు మాకు కొత్త కాదు. మేము వీటిని అన్నింటినీ చవి చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు రెఫరెండం అన్నారు, మీ అనేక మంది మీ పార్టీలో ఉన్న వాళ్ళని బెదిరించడానికి పేగులు మెడకేస్తాం, నా తెరువు వస్తే ఏమైనా చేస్తామని మీరు పార్టీలో ఉన్న వాళ్ళని మా మీద తుపాకు పెట్టి మీరు బెదిరిస్తూ ఉన్నారు. అనేక మంది ఇవాళ మీ నాయకత్వం పట్ల విముఖత చూపిస్తున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మీ అంతర్గత కలహాల వల్ల, మీ అంతర్గతంగా ఉన్నటువంటి అనేక ఇష్యూల వల్ల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, కాంగ్రెస్ పార్టీలో అయినా జరగవచ్చు. కాబట్టి అటువంటి సందర్భంలో డెఫినెట్గా కొంతమందిని తీసుకుపోయి మరో షిండే అవుతాడు, బీజేపీలో కలుస్తాడని మాకున్నటువంటి సమాచారం మేరకు మేము చెప్పినాం. ఇలా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కనబడుతున్నది కదా. అట్లా గతంలో ఇవాళ ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నటువంటి ఆయన, బీజేపీతో సంబంధాలు ఉన్నట్టు ఆయన పక్కా దోస్తు చంద్రబాబు నాయుడుకు ప్రియాంగు శిష్యుడు. కాబట్టి ఇవన్నీ మనసులో ఉంచుకొని వాదనలు వస్తాయి. కాబట్టి మీరు దీన్ని పట్టుకొని మీరు అవన్నీ పక్కకు పెట్టండి. మేము ఏమంటున్నాం, ఏం చేస్తున్నాం పక్కకు పెట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఉద్యోగులకు 4 డిఏలు ఇస్తా అన్నారు, ఒక్క డిఏ లేదు. కేవలం 1వ తారీఖు నాడు వేతనం ఇస్తున్నాం అనే పేరు మీద అసలు ఉద్యోగులకు ఏం చేస్తారు. చివరికి మా కంపెన్సేషన్ సరిగ్గా రాలేదని నారాయణఖేడ్ల టీచర్లు అందరూ ధర్నా చేస్తే వాటి మీద మీరు లాఠీ చార్జ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సింది పరిపాలన మీద మీరు దృష్టి పెట్టండి. ప్రజాపాలన, జనరంజక పాలన అని చెప్పి ఇవాళ వాళ్ళ మీద బాధించేటువంటి పరిస్థితికి తీసుకురావద్దని మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదైతే రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతుల కోసం కొట్లాడుతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ గారు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది.